హాయ్ అండి, నేను మీ లక్కీ మిరియాల. రోజు గ్రేప్స్ తో ఐసులు చేసుకుందాం. ఎండాకాలం స్టార్ట్ అయింది కండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా మన చేతులతో మనం ఇంట్లో ఐసులు రెడీ చేసుకుందాం. గ్రేప్స్ తో ఐస్ రెడీ చేసుకుందాం. గ్రేప్స్ తీసుకున్నాం, ఇవి పక్కన పెట్టేసి ఇలా వాటర్ తీసుకోవాలి. వాటర్ లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. వాటర్ని ఇలా కలుపుదాం. వాటర్ లో పసుపును ఉప్పు వేసుకున్నాం కండి. ఇప్పుడు ద్రాక్ష వేసి కలుపుకుందాం. ద్రాక్షలో చాలా మందులు వేస్తారండి, చాలా కెమికల్స్ వేస్తారు. ఇవి శుభ్రంగా కడగాలి. ఇలా వాటర్ లో 10 నిమిషాలు ఉంచుదాం. ఇలా 10 నిమిషాలు అయిందండి, తీసేసి ఇలా మామూలు వాటర్ లో వేసుకుందాం. ఇలా మళ్ళీ శుభ్రంగా వాటర్ లో కడిగినాక తీసి ఈ గిన్నెలో వేసుకుందామండి. ఇలా అన్నీ తీసేసి గిన్నెలో వేసుకుందాం. ఇలా కాయలన్నీ తీద్దామండి. తీసేసి ఇలా మరొకసారి నీళ్ళలో కడగాలి. ఇలా అన్ని కాయల్ని విడదీసి కడుగుదాం. మళ్ళీ ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి గ్రేప్స్ని. మనం ఇలా గ్రేప్స్ శుభ్రంగా కడిగాం కండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా గ్రేప్స్ తీసుకున్నాక 3 కప్పులు గ్రేప్స్ వేయండి. 3 కప్పుల గ్రేప్స్కి 1 కప్పు షుగర్ వేసుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకుందాం. జ్యూస్ వేసుకుందాం. మనం ఇలా జ్యూస్ రెడీ చేసుకున్నామండి. గ్రేప్ జ్యూస్ని వడగట్టుకుందాం. ఇలా వేస్ట్ తీసేద్దాం. ఇలా మనకి జ్యూస్ రెడీ అయిందండి. గ్రేప్ జ్యూస్. కుల్ఫీ మౌల్డ్స్ లోకి జ్యూస్ వేసుకుందాం. ఇలాగా మూత పెట్టేద్దామండి అన్నిటికీ. ఇలా అన్నిటికీ మూత పెట్టేద్దాం. ఇలా జ్యూస్ అంతా కుల్ఫీ మౌల్డ్స్ లోకి వేసుకుందాం. కుల్ఫీ మౌల్డ్సే కాదండి, ఇలా టీ గ్లాసులు ఉన్నా కూడా వేయచ్చు. ఇలా గ్లాసుల్లో కూడా వేద్దాం. ఇలా గ్లాసులో వేసుకున్నాం కండి. ఇలా కవర్ ఒకటి వేద్దాము. ఇలా లబ్బర్ వేసుకుందామండి. ఇలా లబ్బర్ వేస్తే మనకి వేయడానికి వీలుగా ఉండిద్ది. ఇలా కవర్ వేద్దాం గ్లాసులకి. ఇలా ఐసుల్లో మనం స్టిక్స్ వేసుకుందాం. ఇలా అన్నిట్లో ఇలా వేద్దామండి. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఇలా ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెడితే ఐసులు రెడీ అవుతాయి. ఇలా ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇలా వాటర్ లో డిప్ చేస్తే చాలు, ఐస్ వచ్చేసింది. ఇలా అన్ని తీసి పక్కన పెడదాం. ఆ వాటర్ లో డిప్ చేస్తే చాలండి, ఈజీగా ఐస్ వచ్చేసింది. మా బాబు తీస్తున్నాడు. గ్లాసులో వేసుకున్నాం కదా, గ్లాసులో కూడా తీద్దాం. ఇలా ఒకసారి టిప్ చేస్తే ఈజీగా ఐస్ వచ్చేసింది. ఇలా అన్ని పక్కన పెట్టేద్దాం. ఎండాకాలం వచ్చేసింది కండి. పిల్లలు పెద్దవాళ్ళు చల్లగా తినాలనుకుంటారు. ఇలా ఈజీగా ఇంట్లో ఏ కెమికల్స్ లేకుండా ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో అయిపోద్దండి. కలర్ వేయకుండా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అసలు టేస్ట్ కూడా అంతే బాగుందండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇలా మనం గ్లాసులకి వేసినవి కూడా తీద్దాం. ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్స్తో ఐసులు రెడీ అయినాయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.